అలాగే నేను సాంగ్ విన్నాను. ఐ హోప్ ఐ కెన్ జస్ట్ గివ్ దమ్ హెడ్స్ అప్ అనమాట సాంగ్ ఎలా ఉండబోతుందో అని చెప్పేసి. అంటే అందులో ఒక రామదాస్ కీర్తన తీసుకొని అండ్ దాన్ని ఫ్యూజన్ చేశారు మీరు ర్యాప్తో. సో ఆ కీర్తన ఎలా వచ్చింది, ఐడియా ఎందుకు తీసుకుందాం అనుకున్నారు? అఫ్ కోర్స్ బాగా సింక్ అయింది, లిరిక్స్కి కరెక్ట్గా ఉంది అక్కడ. అండ్ ఆ థాట్ అనేది ఎలా వచ్చింది? అండ్ ఫ్యూజన్ చేద్దామని చెప్పేసి ముందు నుంచి అనుకున్నారు? బికాస్ యూ హ్యావ్ బీన్ ఇన్ టు ఫ్యూజన్ ఫర్ లాంగ్ టైం. ముందే అనుకున్నారా లేకపోతే ఐడియా? దీని గురించి చెప్పండి నాకు. ఫ్యూజన్ నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. హిప్ హాప్ సాంగ్స్ నాకు పెద్ద ఇష్టం లేదు, బట్ ఇండియాలో యాక్చువల్లీ చాలా తక్కువ మంది ఉన్నారు ఇంగ్లీష్ హిప్ హాప్ చేసిన వాళ్ళు. యాక్చువల్గా నేను చాలా సాంగ్స్లో అది కూడా చాలా తెలుగు సాంగ్స్లోనే చాలా మూవీస్కి సాంగ్స్ పాడాను నేను. మీకు మధ్య మధ్యలో ఇంగ్లీష్ బిట్స్ ఎక్కడొచ్చినా మ్యాక్సిమం నా వాయిస్ ఎక్కడో చోట ఉంటుంది అట్లలో. సో అట్లా చాలా ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ డికేడ్ అండ్ హాఫ్ నుంచి చేస్తున్నా. సో నాకు ఇష్టమైన మూవీ శంకరాభరణం. ఓకే, నాకు తెలిసిన మూవీయే అది. అసలు ఇంత తెలుగు నేను మాట్లాడేది కూడా ఆ శంకరాభరణం మూవీ ఆల్మోస్ట్ 150-200 టైమ్స్ చూసుంటా. ఎందుకంటే అందులో నాకు ఆ సోమయాజులు గారి క్యారెక్టర్ కూడా చాలా ఇష్టమైన క్యారెక్టర్. క్లాసికల్ సాంగ్స్ నేర్చుకోవాలి అన్నప్పుడు నేను ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఒక అతన్ని అడిగితే తెలుగే రాదు ఏమొస్తుంది, ఒక పని చెయ్యి, ఇలాంటి మూవీస్ బాగా చూడు అని ఆయన చెప్పి నాకు ఒక DVD ఇచ్చారు శంకరాభరణం. అప్పట్లో డివిడీస్ కూడా కాదు, అది పెద్ద వస్తాయి కదా VCR పెట్టుకొని అందులో అదే మూవీ ఎన్నిసార్లు రిపీట్ చేశానో నాకు తెలీదు. అది చాలాసార్లు చూసా. తర్వాత ఇప్పుడు కూడా నా ఫోన్లో కూడా శంకరాభరణం మూవీ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అందులో ఈ పాట నన్ను బాగా హిట్ చేసింది. దాని మీనింగ్ అయితే తెలీదు, బట్ ఆల్మోస్ట్ 10 డిఫరెంట్ మెంబర్స్ని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మీనింగ్ ఇచ్చారు. కానీ ఫస్ట్ వర్డ్ ఒకటి ఉంటుంది సాంగ్ ఏ తీరుగా నన్ను అని. హౌ కెన్ ఐ పాసిబిలీ స్విమ్ దిస్ ఓషన్ ఆఫ్ ద వరల్డ్లీ ప్రాబ్లమ్స్. అంటే ఈ వరల్డ్ ఇన్ని ప్రాబ్లమ్స్లో నిండిన వరల్డ్ని నేను ఎట్లా స్విమ్ చేయగలను అని ఉంది. సో అది ఎవరో తర్వాత పాడడం నేను విన్నా. అంటే నా దగ్గరకు వచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను పాడుతుంటే అట్లా కాదు నువ్వు రాంగ్ పాడావు ఇట్లా అని చెప్పాడు నాకు. అది పాడిన తర్వాత అతను వేసిన ఇమీడియట్ డైలాగ్ అంటే గోక్కడం అంటారు కదా మిమ్మల్ని. సో అట్లాగా పాడుతుంటే నాకు అప్పుడు వెంటనే నాకు ఆ థాట్ అనిపించింది, అరే ఇరు గుళ్ళోకి వెళ్ళి రామారామని బయటకు వచ్చి బామా అని చేస్తున్నాడు. సో ఇట్లానే చేద్దాం అనుకో. ఫస్ట్ ఫ్యూజన్ రామానే బదులు భామానే చేద్దాం అనుకున్నా కరెక్ట్గా చెప్పాలంటే. బట్ నాకు ఇష్టమైన మూవీ అది శ్రీరామదాస్ కీర్తన. దాన్ని ఐ షుడ్ నాట్ స్పాయిల్ ఇట్ ద ఫ్లేవర్ అవుట్. సో దాన్ని ఎట్లా చేశానంటే ఈ ఫ్యూజన్ తోటి నా లిరిక్స్ని నేను ఎట్లా ఎత్తాను, నన్ను క్షమించు పాపాలని గుళ్ళో మొక్కుకున్నాడు, బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అనేది నా ర్యాప్. రైట్. సో రెండిటిని ఫ్యూజన్ చేస్తూ అట్లా వచ్చిన థాట్ అది. Like and subscribe Eagle Media Works.